కాపురం చేసే వాడికి కాదన్నా కష్టాలు వస్తాయి అన్నది ఎంత నిజం, జాబ్ చేసే వాళ్ళకి సంపాదనతో పాటు స్ట్రెస్ వస్తుంది అన్నది కూడా అంతే నిజం అనుకుంటూ నా తల్లో ఉన్న చిక్కుకి ఒక క్లిప్ పెట్టి ఆఫీస్ కి స్టార్ట్. అలా క్యాబ్ కి కూర్చోగానే 5 నిమిషాల్లో ఆఫీస్ కి రీచ్ కూడా. అలా ఆఫీస్ లో అడుగు పెట్టగానే ఎక్కడ లేని ఆకలి తన్నుకుంటూ వస్తుంది. సో ఇంకా వెంటనే క్యాంటీన్ లో ప్రత్యక్షమై ఫ్రూట్ బౌల్ ఆర్డర్ చేశాను. ఫ్రూట్స్ లో చాలా టైప్స్ ఏ ఉంటాయి కానీ నాకైతే పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ కొంచెం ఇష్టం. సో కూర్చొని ఆ ఫ్రూట్ బౌల్ మొత్తాన్ని గట్టిగా ఒక పట్టు పట్టించేసాను. వర్క్ లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆకలేసింది. సో ముందుగా ఒక లేస్ ప్యాకెట్ తీసుకున్నా. నేను లేస్ చింపే విధానాన్ని చూసి నన్ను జడ్జ్ చేయకండి. నాకున్న పేషెన్స్ లేస్ ఓపెన్ చేయడానికి కూడా పనికిరాదు అనమాట కొన్నిసార్లు. ఇంకా ఆ లేస్ ప్యాకెట్ ని కూడా కడుపులో వేసి డిన్నర్ లోకి తెచ్చుకున్న బెండకాయ ఫ్రై ని కూడా గట్టిగా కుమ్మేశాను. మిడ్ నైట్ మళ్ళీ ఆకలేసింది. సో ఒక వెజ్ పఫ్ తీసుకుని దాన్ని కూడా కడుపులో వేసేసాను. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు నా బుజ్జికి మళ్ళీ ఆకలేసింది. బయట వెదర్ ఏమో చల్లగా ఉంది, ఓ పక్కన వర్షం పడుతుంది. తినడానికి ఇంకేం రీజన్ కావాలి అనుకుంటూ ఒక వేడి కారం దోశని పట్టు పట్టించాను. నాకు కొంచెం జలుబు చేసింది అని పక్కనే నా అపోలో ఫార్మర్స్ కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుని దాన్ని కూడా కడుపులో వేసాను.